దృశ్యమానమైనటువంటి ఈ చరాచర జగత్తులో అన్నీ నశించిపోయేవే, శాశ్వతమైనటువంటి ఏవీ లేవు. ఒక మాట చూడండి, నది నదాలు అడవులు కొండలు ఎడారులు అన్నీ నశించిపోయేవే. అందుకే కారే రాజులు రాజ్యములు గలవే గర్వోన్నతించెందరే వారేరి సిరి మూటగట్టుకునే పోవంచాలిరే పేరైనం గలదే. ఈ ధరామండలాన్ని ఎంతమంది మహారాజులు చక్రవర్తులు పరిపాలించారయ్యా? షట్చక్రవర్తులు పాలించారు అన్నారు. ఏరి వాళ్ళు ఏమన్నా ఇక్కడ శాశ్వతంగా మిగిలిపోయారా? నీ ముత్తాత తాత తండ్రి వీళ్ళందరూ అంతకుముందు వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళంతా ఏరి ఏమైపోయారు? ఎవరు లేరుగా. మరి వాళ్ళందరూ మరణించినప్పుడు రేపో మాపో నువ్వు కూడా మరణిస్తావు కదా. నీ కళ్ళ ముందే ఈ చరాచర జగత్తులో అనేక మంది ప్రతిరోజు చచ్చిపోతూనే ఉన్నారు కదా. రోజు ఎంతమంది పోతున్నారో లెక్క పెట్టాలంటే పోయి శ్మశానం దగ్గర కూర్చో. రోజు ఎన్ని మృత కళేబరాలు అక్కడికి వస్తున్నాయో లెక్క పెట్టు. మరి ఇంతమంది చచ్చిపోతూ ఉంటే నువ్వేమన్నా శాశ్వతమా? వాళ్ళను నీలాంటి వాళ్ళేగా. మరి ఎవరు శాశ్వతం ఈ జగత్తులో? నిత్యము సత్యము అయినటువంటిది, శాశ్వతమైనటువంటిది ఆ బ్రహ్మము ఒక్కటే. ఏది శాశ్వతమైనటువంటిది కాదు. ఈ విషయాన్ని మనం గట్టిగా తెలుసుకోవాలి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. అసలు మనం నివసించేటువంటి ఈ భూలోకానికే మర్త్యలోకము అని పేరు. మర్త్యము అంటే మరణం, మరణమే ధర్మంగా కలిగినటువంటిది, అదే మర్త్యలోకము అంటే. కొంతకాలానికి ఈ చరాచర జగత్తంతా కూడా ఈ జగత్తులో ప్రళయము అనేది వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ప్రళయము అంటే ఏమిటి? నాశనం అయిపోవటమే ఉన్నవన్నీ. ఈ ప్రళయం రెండు రకాలుగా ఉంటుంది. పాక్షికమైనటువంటి ప్రళయము, సంపూర్ణ ప్రళయము అని రెండు రకాలుగా ఉంటుంది. సంపూర్ణ ప్రళయం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, కానీ పాక్షికమైనటువంటి ప్రళయాన్ని మాత్రం మనం కళ్ళతో చూసాం. లాతూర్లో వచ్చినటువంటి, మహారాష్ట్రలో ఉన్న లాతూర్లో వచ్చినటువంటి భూకంపం కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. మన ఆంధ్రదేశంలోనే 1977 సంవత్సరంలో అనుకుంటాను, 1977 నవంబర్ డిసెంబర్లో ద్వీతాలుకాలో అవినగడ్డ ప్రాంతంలో వచ్చింది బ్రహ్మాండమైనటువంటి ఉప్పెన. లక్షల మంది కొట్టుకుపోయారు. అర్ధరాత్రి పూట వచ్చింది. నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోతున్నట్టుగా సముద్రంలో నీళ్లలో కొట్టుకుపోయారు. ఇదంతా కూడా పాక్షికమైనటువంటి ప్రళయం. జపాన్లో వచ్చింది, అమెరికాలో వచ్చింది, ప్రతి చోట వస్తుంది. అక్కడ జనాభా అంతా నాశనం అయిపోతూ ఉంటుంది. అక్కడ కట్టడాలు, అడవులు, కొండలు ఒకటేమిటి, అసలు మొత్తం సర్వనాశనం అయిపోతుంది అంతే. ఇలా ప్రళయము అనేది సంభవిస్తుంది. అయితే సంపూర్ణ ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఈ చరాచర జగత్తులో పంచభూతాలతో సహా అన్నీ నాశనం అయిపోతాయి. ఈ జగత్తంతా నాశనం అయిపోగా పంచభూతాలు అంటే పృథివీ ఆప తేజో వాయు ఆకాశాలు. మొట్టమొదటిగా భూమి, ఆ భూమి కాస్త నీళ్లలో కలిసిపోతుంది. నీళ్లు అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో కలిసిపోతుంది. ఈ ఆకాశము అహంకారంలో కలుస్తుంది, అహంకారం మహత్తత్వంలో, మహత్తత్వం అవ్యక్తంలో కలుస్తుంది. ఈ అవ్యక్తం కాస్త పోయి ఆ పరమేశ్వర స్వరూపంలో, పరబ్రహ్మ స్వరూపంలో కలిసిపోతుంది. ఇలా చరాచర జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది. దీన్నే మహాప్రళయము, సంపూర్ణ ప్రళయము అని అంటారు. ఈ రకంగా ఈ చరాచర జగత్తులో కంటికి దృశ్యమానమైనటువంటివి, కంటికి కనిపించేవి అన్నీ నశించిపోతాయి. కంటికి కనిపించేవే నశించిపోతాయి అని చెప్తూ ఉంటే కనిపించనివి నశించిపోవా అని మీరు అడగద్దు. అవి కూడా నశించిపోతాయి, ఏమీ మిగలవు. కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి అన్నీ కూడా నశించిపోయేవి. అసలు ఈ జగత్తంతా ఎలా ఆవిర్భవిస్తూ ఉంటుంది? చరాచర జగత్తు అంటే ఏమిటి? ఈ విషయాలు చూడండి. జగత్తు ఎలా ఆవిర్భవిస్తుంది అంటే సంపూర్ణ ప్రళయం సంభవించిన తర్వాత కొన్ని రోజులకి, ఆ ప్రళయం సంభవించినప్పుడు కర్మక్షయంగా అన్నటువంటి జీవరాశి తమ కర్మను తాము
తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటి ఈ జీవరాశి అంతా వెళ్ళి పరమేశ్వర స్వరూపంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ జీవరాశి యొక్క కర్మ పరిపక్వం అయిన తరువాత ఇప్పుడు వస్తాయి బయటికి. ఇప్పుడు ఆ నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా అవ్యక్తము అనేది వస్తుంది, అదే మాయా సత్వగుణం. ఆ అవ్యక్తం నుంచి మహత్తత్వం వస్తుంది, అదే రజోగుణము హిరణ్య గర్భుడు. ఆ మహత్తత్వం నుంచి అహంకారం వస్తుంది, అదే తమో గుణము విరాట్ రూపము. ఈ తమో గుణం నుంచి పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాయలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు వస్తాయి. ఆ శబ్దస్పర్శ రూపగంధాల నుంచి పంచభూతముల యొక్క స్థూల రూపాలు పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్ ఇవన్నీ కూడా ఆవిర్భవిస్తాయి. ఇప్పుడు ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిర్ ఆప ఆప పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధాదన్నం. ఇక్కడ చూడండి, భూమి వచ్చింది, భూమి నుంచి ఓషధులు వచ్చాయి, ఓషధుల నుంచి అన్నము అనేది వచ్చింది. ఎప్పుడైతే అన్నము అనేది వచ్చిందో జీవరాశి అనేది ఆవిర్భవించింది. ఈ జీవరాశి అంతా ఆవిర్భవించిన తర్వాత ఆఖరికి మానవుడు ఆవిర్భవించాడు. ఇది జరిగినటువంటి పని. ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ చరాచర జగత్తంతా ఏమిటి అంటే, చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమేనయ్యా. ఎందుకని పరబ్రహ్మ స్వరూపము? సృష్టి ప్రారంభం కాకముందు జగత్తంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని ఆక్రమించి ఉన్నటువంటిది పరబ్రహ్మ. అదే సృష్టి జరిగిన తరువాత ఏం జరిగింది? సృష్టి జరిగిన తర్వాత ఈ బ్రహ్మమే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ ఇక్కడ మన ముందు ప్రత్యక్షం అవుతూ ఉన్నది. కాబట్టి సృష్టి జరగకముందు జగత్తును ఆక్రమించి ఉన్నది పరబ్రహ్మమే. సృష్టి జరిగిన తర్వాత ఈ చరాచర జగత్తును ఆక్రమించి ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే. అందుకే సర్వం ఖల్విదం బ్రహ్మ, చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము. ఈ మాట చెప్పడానికే చాందోగ్యోపనిషత్తులో వచ్చిన కథ చెప్పాడు మనకి, సత్యకామ జాబాలి కథ. ఆ సత్యకామ జాబాలి కథలో సత్యకాముడు, ఇతను ఒక బ్రహ్మచారి, గౌతముడు అనే గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ విద్య నేర్పించమన్నాడు, బ్రహ్మ విద్య చెప్పమన్నాడు. అయితే అప్పటికే ఇతను లౌకికమైనటువంటి విద్యల్లో అన్నీ కూడా ఆరితేరినటువంటి వాడు. అంటే వేదాంగాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, పురాణాలు ఇతిహాసాలు అన్నీ చదువుకున్నాడు, చాలా గొప్ప పండితుడు. ఇప్పుడు ఆఖరిగా మిగిలింది ఏమిటి అంటే బ్రహ్మ విద్య. ఆ రోజుల్లో గౌతముడు అనేవాడు చాలా గొప్ప పండితుడు, ఈయన మహర్షి. బ్రహ్మ విద్యలో నిష్ణాతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, గురువుగారు నాకు బ్రహ్మ విద్యను చెప్పండి అన్నాడు. సరే గురువుగారు చెబుతాను అన్నాడు. ఈయన ఆశ్రమంలో చేరాడు. అక్కడ పనిచేస్తూ సేవ చేస్తూ, గురువుగారికి సేవ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి ఈ బ్రహ్మ విద్యను చెప్పటల్లా ఈ సత్యకాముడు చాలా బాధపడుతూ ఉన్నాడు, గురువుగారు నాకు ఎందుకు చెప్పటం లేదు అని. సరే ఒక రోజున గురువుగారు సత్యకాముడిని పిలిచి, నాయన మనకి గోశాలలో 400 ఆవులు ఉన్నాయిరా, ఒట్టిపోయినటువంటి ఆవులు. అవి బాగా బకచిక్కిపోయి ఉన్నాయి. ఆ ఆవుల్ని కొన్ని ఆబోతుల్ని తోలుకెళ్ళు, అడవికి తోలుకెళ్ళు. వాటి సంఖ్య రెట్టింపు అయ్యేదాకా నువ్వు తిరిగి రావద్దు అన్నాడు. అంటే ఆవుల్ని మేపాలి. సరేను అన్నాడు సత్యకాముడు. బయటికి బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, బక్క చిక్కిపోయినటువంటి ఆవులు, బలహీనంగా ఉన్నటువంటి ఆవులు, ఇవి రెట్టింపు అవ్వాలి అంటే ఇవన్నీ సూడివై పిల్లల్ని పెట్టాలి. ఎప్పటికి పెడతాయి? ముందు ఇవి అడవిలో తిరిగి బాగా తినాలి, బలవాలి. బలిసిన తర్వాత అవి సూడి అవ్వాలి, సూడి అయిన తర్వాత పిల్లల్ని పెట్టాలి. అప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అవ్వాలి. చాలా కాలం పడుతుంది, కొన్ని ఏళ్ళు పడుతుంది. సరే గురువు ఆజ్ఞ, తప్పేదేం లేదు. సత్యకాముడు వెళ్ళాడు. అలా ఆవుల్ని మేపుతూ తిరుగుతూ ఉన్నాడు. ఒక రోజున, కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున ఈ సత్యకాముడు సాయంత్రం పూట ఆవులన్నింటినీ
ఓ మందగా మళ్ళేశాడు. సాయంత్రం అయింది కదా, మళ్ళేశాడు. తాను ఓ చెట్టు కింద కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. గురువు గారు తనకి ఎందుకు బ్రహ్మ విద్య చెప్పటం లేదు, నేను చేసినటువంటి పనిలో, నేను చేసిన సేవల్లో ఏమన్నా తేడా ఉందా, ఏమన్నా పొరపాటు జరుగుతోందా ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఆయనకేవో కొన్ని మాటలు వినిపించాయి, మానవ భాషలో మాటలు వినిపించినాయి. ఆశ్చర్యపోయాడు, కళ్ళు తెరిచాడు, ఎవరూ కనిపించలా. కనుచూపు మేరలో ఎక్కడ మానవ మాతృడు అనేవాడు లేడు. ఏదో నా పరధ్యానంలో నేను భావన చేస్తుంటాను అనుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ ఆయన వినిపించింది సత్యకామా అని. మళ్ళీ కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుకుండా ఒక ముసలి ఆబోతు నుంచునుంది. ఏమిటిది? ఈ ముసలి ఆబోతే మానవ భాషలో మాట్లాడుతోంది. సత్యకామ, నీకు పరబ్రహ్మ తత్వాన్ని గురించి కావాలి కదా, బ్రహ్మ విద్య కావాలి కదా, నేను చెప్తాను విను. బ్రహ్మము అనేది 4 భాగాలుగా ఉంటుంది, 4 పాదాలుగా అంటే 4 భాగాలుగా ఉంటుంది. అందులో మొట్టమొదటి భాగాన్ని నేను చెప్తాను విను. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపంలో ఒక భాగము. రెండో భాగాన్ని నీకు అగ్నిహోత్రుడు చెప్తాడు, వెళ్ళు అంది. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఆవుల సంఖ్య రెట్టింపైంది, దీని వరకు నా ఆశ్రమానికి బయలుదేరు అంది. మా ఆనందించాడు. అత్తంత నిద్ర పట్ల. ఎందుకంటే ఇంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ బ్రహ్మ విద్యలో కొత్త భాగం తెలిసింది. ఇప్పుడు మర్నాడు సాయంత్రం మళ్ళీ ఒక చోట మజిలీ చేశాడు. మళ్ళీ అక్కడ చెట్టు కింద కూర్చుని ఎండిపోయినటువంటి చితుకులన్నీ పెంచి ఒక మంటగా చేశాడు. చలి కాచుకుంటూ ఆ మంట దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతని మాటలు వినిపించాయి. ఎవరు? అగ్నిహోత్రుడు వచ్చాడు. అగ్నిహోత్రుడు చెప్తూ ఉన్నాడు, సత్యకామ, పరబ్రహ్మ స్వరూపంలో రెండవ భాగాన్ని నేను చెప్తూ ఉన్నాను, వినవలసిందే అన్నాడు. ఏమిటి ఆ రెండవ భాగము? ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను. మూడో భాగాన్ని నీకు ఒక హంస చెబుతుంది, బయలుదేరి వెళ్ళు అన్నాడు. చాలా ఆనందించాడు. బ్రహ్మ విద్య సగం తెలిసిపోయింది, 2 భాగాలు తెలిసాయి. ఆ మర్నాడు సాయంత్రం ఈయన కూర్చొని ఉండగా ఒక హంస వచ్చి పక్కన వాలింది. ఓ సత్యకామ, నీకు 3వ భాగాన్ని చెప్తానయ్యా, బ్రహ్మ విద్యలో వినవలసింది అంది. చెప్పు అన్నాడు. ఏమిటి 3వ భాగము అంటే, ఆకాశంలో కనిపిస్తూ ఉన్నట్టు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపంలో 3వ భాగము అంది. చాలా ఆనందించాడు. దగ్గరకు వచ్చేసాడు. బ్రహ్మ విద్య తెలిసిపోతుంది. 4వ భాగాన్ని నీకు ఒక నీటి పక్షి చెప్తుంది, నువ్వు బయలుదేరి వెళ్ళు అంది ఆ హంస. సరే బయలుదేరాడు. వెడుతూ ఉన్నాడు. త్రోవలో మళ్ళీ సాయంత్రం అయింది. అక్కడ మజిలీ చేశాడు. ఇప్పుడు ఒక నీటి పక్షి వచ్చి ఆయన పక్కన వాలింది. ఆ పక్షి చెప్తూ ఉన్నది, సత్యకామ, పరబ్రహ్మ స్వరూపంలో 4వ పాదాన్ని నేను చెప్తాను వినవయ్యా. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, ఇవన్నీ కూడా బ్రహ్మమయము అని చెప్పింది. ఇప్పుడు నీకు ఆ పరబ్రహ్మ తత్వం పూర్తిగా అలవడింది, ఇంకా నువ్వు బయలుదేరి గురువుగారి దగ్గరికి వెళ్ళు అంది. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, పరబ్రహ్మ తత్వం అంటే ఏమిటిట. ఇప్పుడు మనం బేరీజు వేసుకున్నాం. ఇది మొత్తం 4 భాగాలుగా ఉంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఒక భాగం. నదీ, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు దృశ్యమానమైనటువంటివన్నీ ఒక భాగం. ఈ జగత్తులోనే కాదు, ఈ లోకంలోనే కాదు, పైన ఆకాశంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి కూడా 3వ భాగం. ఇక 4వ భాగం ఏమిటి? నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, దృష్టి, శ్రోత్రము ఇవి కూడా 4వ భాగం. ఇంకేముంది? ఇవి కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా? ఈ జగత్తులో ఇంకా ఉన్నవి ఏమిటి? ఏమున్నాయి? ఇంకా ఏం లేవు. కాబట్టి చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే. ఇప్పుడు ఏం చెప్పాయో చూడండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటే కేవలం 4 దిక్కులే కాదు, దశ దిశలు, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు, దశ దిశలు కూడా పరబ్రహ్మ స్వరూపమేనయ్యా.
అడవులు, కొండలు, ఎడారులు అంటే ఈ చరాచర జగత్తులో కంటికి కనిపించేవి, కంటికి కనిపించినవి, చలనం ఉన్నవి, చలనం లేనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. మూడోది, ఇవే కాదయ్యా, ఇక్కడే కాదు, పైలోకాల్లో ఉన్నవి, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు తీగలు, ఇంకేమన్నా కనిపిస్తే అవి కూడా అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. నాలుగోది, ఇవే కాదు, నీ శరీరంలో ఉన్నటువంటి ఇది కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు అంటే వాటి యొక్క శక్తి, కళ్ళకి చూసే శక్తి, చెవులకి వినే శక్తి, నోటికి మాట్లాడే శక్తి, ఈ శక్తి అంతా కూడా బ్రహ్మమేను. కాబట్టి ఈ చరాచర జగత్తులో బ్రహ్మము అంటే సర్వము బ్రహ్మమయము. ఇదే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయం. సర్వం బ్రహ్మమయం, అందుకే సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెప్తూ ఉన్నాం మనం. సర్వం ఖల్విదం బ్రహ్మ, చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము. బ్రహ్మం కానటువంటి జగత్తులో ఏమీ లేదు. ఇదే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు మెళ్ళో దజ్జం వేసుకొని కర్మలు చేసినంత మాత్రం చేత, వేదపారాయణ చేసినంత మాత్రం చేత నీకు మోక్షం రాదు. నువ్వు యజ్ఞయాగాది కర్తవులు చేసినంత మాత్రం చేత మోక్షం రాదు. నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని అలవరుచుకోవాలి. అదే ఇప్పుడు ఇంకొక విచిత్రమైనటువంటి కథ చాందోగ్యోపనిషత్తులోనే ఉంది. ఇక్కడ ఒక పెద్ద అడవి, ఆ అడవిలో ఒక బ్రహ్మచారి గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడు. బ్రహ్మచారి అంటే మధ్యాహ్నం పూట 4 ఏళ్లలో ముష్టెత్తుకుని యాయవారం చేయటము అంటారు. అదే భిక్షాటన. ఆ భిక్షాటన చేసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. అదే బ్రహ్మచారులు చేసే పని. గురువుగారు అన్నం పెట్టడు, అడుక్కు తినాలి. సరే, ఇప్పుడు ఇలా ఉంటున్నటువంటి ఈ పరిస్థితిలో ఒక బ్రహ్మచారి ఆ అడవిలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక ఆశ్రమానికి. ఆ ఆశ్రమంలో నుంచి తలుపులు వేస్తున్నాయి. లోపల నుంచి ఇప్పుడే వీర్లేదయ్యా, బయటికి పో, ఇంకెక్కడికైనా పో అనే మాట వినిపించింది. ఆశ్చర్యపోయాడు ఈ బ్రహ్మచారి. ఎందుకని? అడుక్కునేవాడు వచ్చినప్పుడు మాకు చేయి ఖాళీ లేదు, పొమ్మంటాం అనేది సహజంగా జరిగే పని. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, ఇది మునీశ్వరులు, ఋషీశ్వరుల యొక్క ఆశ్రమం. అలాంటి చోట ఇలాంటి మాట రాకూడదు. అందుకని బ్రహ్మచారి వెళ్ళాల. మళ్ళీ భిక్షాందేహి అన్నాడు. ఈసారి లోపల నుంచి కొంచెం విసురుగా అన్నారు, వెళ్ళవయ్యా అని. లాభం లేదు, వెళ్ళకూడదు అనుకున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు, అక్కడే కూర్చున్నాడు. మళ్ళీ పిలిచాడు, భవతి భిక్షాందేహి అన్నాడు. లోపల నుంచి చెప్పేటప్పుడు మేము భోజనం చేయబోతూ ఉన్నామయ్యా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఈ బ్రహ్మచారి అడుగుతాడు, అయ్యా తమరు ఏ దేవతను ఉపాసన చేస్తున్నారు? మేము వాయుదేవుడిని ఉపాసన చేస్తున్నాం అయ్యా, నీకెందుకు ఓ అన్నారు. వాయుదేవుడు ఎక్కడ ఉంటాడు అన్నారు. సర్వాంతర్యామి వాయుదేవుడు, ఈ మాత్రం తెలీదా నీకు? జగత్తంతా వ్యాపించి ఉన్నాడు వాయుదేవుడు, సర్వాంతర్యామి, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అన్నారు. అయ్యా నేను పెడతాను, సర్వాంతర్యామి అంటే ఈ చరాచర జగత్తులో అన్నీ వాయుదేవుడి స్వరూపమేనా అంటే అంతేనయ్యా, ఈ జగత్తులో ఉన్నవన్నీ కంటికి కనిపించేవి, కనిపించినవి అన్నీ కూడా వాయుదేవుడి స్వరూపమే. అలా అయితే మీరు కూడా వాయుదేవుడి స్వరూపమేనా? అవునయ్యా నేను కూడా వాయుదేవుడి స్వరూపమే అన్నారు. మరి నేను కూడా వాయుదేవుడి స్వరూపమేనా? అవునయ్యా నువ్వు కూడా ఆ వాయుదేవుడైనటువంటి స్వరూపమే, నువ్వు బ్రహ్మస్వరూపమేను అన్నారు. ఇప్పుడు వెంటనే బ్రహ్మచారి అన్నాడు, అయ్యా మీరు భోజనం తయారు చేశారు, ఎవరి కోసం? మా ఇష్టదేవము, ఆరాధ్య దేవమైనటువంటి ఆ వాయువుకి నివేదన చేయటం కోసం చేసామయ్యా అన్నాడు. ఇప్పుడు చెప్తాడు, ఓ ఋషీశ్వర్లారా, వాయుదేవత జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. మీరు నేను అంతా ఆ దేవత యొక్క స్వరూపమే. మీరు వండిన పదార్థము వాయుదేవత యొక్క స్వరూపమే. ఆ దేవతని నివేదన చేయటానికే మీరు ఈ పదార్థాన్ని తయారు చేశారు. అటువంటప్పుడు వాయుదేవుడి రూపమైనటువంటి నేను మీ వాకిట్లోకి వచ్చి నాకు భిక్ష వేయమని అడిగితే
వాయుదేవుడి యొక్క స్వరూపమైనటువంటి మీరు వాయుదేవుడి యొక్క స్వరూపమైనటువంటి ఆ ఆహారాన్ని నాకు పెట్టడానికి ఎందుకు సందేహిస్తున్నారు అన్నాడు. ఆ లోపల కూర్చున్నటువంటి మునీశ్వరులకి తలకాయ తిరిగిపోయింది. నిజమేనయ్యా, తప్పు చేశాం అని అంటూ వెంటనే పరిగెత్తుకొచ్చి తలుపు తీసి బ్రహ్మచారిని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి భోజనం పెడతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆ బ్రహ్మాన్ని ఎప్పుడు బాహ్య రూపం కాదు మనం చూడాల్సింది. అంతర్యామి, అందులో ఏమున్నది, ఆంతరంగికంగా ఏమున్నది అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలం చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపం అని చెప్పినంత మాత్రం చేత సరిపోదు. నీ పక్కన ఉన్నటువంటి క్రిమికీటకాలు, మీ వాకిట్లో అడుక్కోవడానికి వచ్చినటువంటి ముష్టివాడు, అతడు కూడా పరబ్రహ్మ స్వరూపమే, నీతో వాడు సమానమైనటువంటి స్వరూపమేనయ్యా. ఏదో జన్మలో నువ్వు కొంత పుణ్యం చేస్తున్నావు, అందుకని నువ్వు ఇట్లా ఓ ఇల్లు కట్టుకుని నీ భార్య బిడ్డలతో సంసారం చేస్తున్నావు. వాడు పాపం చేశాడు, అందుకని అడుక్కుంటున్నాడు. వాడు పరబ్రహ్మ స్వరూపమే, నువ్వు పరబ్రహ్మ స్వరూపమే. అందుకని లోకంలో ఏ మానవుడిని, ఏ ప్రాణిని కూడా నీచంగా చూడకూడదు. సర్వం కల్విదం బ్రహ్మ, చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము. ఈ విషయాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానము అంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు, బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షం రాదు, బ్రహ్మజ్ఞానం వినా మోక్ష. ఇప్పుడు నా వర్ణాశ్రమ సంకేతై, నా కర్మ, నా ఉపాసనా విధి, కర్మలు కాదు, ఉపాసన కాదు, వేదంగాలు చదివినా, కర్మలు చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏం చేసినప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం వినా మోక్షం. బ్రహ్మజ్ఞానము అనేది లేకుండా మోక్షము అనేది రాదు. కాబట్టి బ్రహ్మజ్ఞానము అనే సముపార్జన చేసి తీరాలి అని చెప్తూ ఉన్నాడు భగవత్పాదుల వారు ఈ 11వ శ్లోకంలో.